వృషభం వారికి అంటే మీకు లాభస్థానంలో 3 గ్రహాలు, దశమ స్థానంలో 3 గ్రహాలు. రాహువు, కుజుడు అండ్ బుధుడు దశమంలో ఉన్నారు. రవి, శుక్ర, శని అనేటువంటిది లాభంలో ఉంటూ 12వ స్థానంలోకి 27వ తేదీకి శుక్రుడు వస్తున్నాడు. ధనస్థానంలో గురువు, చతుర్థ స్థానంలో కేతువు, చంద్రుడు 15 రోజులకి మకరం నుంచి కర్కాటకం వరకు తిరుగుతాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ లాభంలో అధిక గ్రహాలు ఉండడం మంచిదే. కాకపోతే దశమంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అంటే కుజుడికి, రాహుకి ఆ ఎనర్జీస్ అనేటువంటి కొంచెం డిఫరెంట్ ఎనర్జీస్. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు అది ఏ ఉద్యోగమైనా కానివ్వండి, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఒత్తిడి, చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంతమంది కొలీగ్స్తో తెలియని చిన్న డిస్ప్యూట్స్ రావడం, ఈ జాబ్ కాదులే మనం మారిపోవాలనే ఫీలింగ్ ఇక్కడ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఏకాదశంలో కూడా గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఉద్యోగం ఒకటే కాదు, ఇంకేదైనా వ్యాపారం చేయాలి, ఇంకా మోర్ ఎర్నింగ్ చేయాలి, ఇది ఒకటే నమ్ముకుంటే కాదులే అనేటువంటి ఆలోచనల వైపు వెళ్తూ ఉంటుంది. కాకపోతే మీకు 4వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం స్టూడెంట్స్కి ఏదైనా ఒక కోర్సు విషయంలో కాన్సన్ట్రేషన్ తగ్గడము, మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుందాము లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రారంభిద్దాం అనుకుంటే కనుక తెలియని ఆటంకాలు ఏర్పడడం జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే. అలాగే మీకు 27వ తేదీ నుంచి, ఇది పక్ష ఫలితాలు, 27వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో కొంచెం ఆ టైం నుంచి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మంచి సమయంగా తెలుస్తుంది. ఇక వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే విదేశీ సంబంధాలు బాగా కుదరడము, మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి విదేశాలకి వెళ్ళి అక్కడ ఏదైనా కోర్సెస్ చేయడానికి, అక్కడ స్థిరత్వంగా ఉండడానికి, అక్కడ పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు మీ యొక్క జీవిత భాగస్వామికి చక్కగా అనుకూలిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాకపోతే కాస్త వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా అభివృద్ధి ఉంటుంది. కొంత పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు మీరు. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి. తద్వారా అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు కొంతమంది మరి ఈ 4th హౌస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాల్లోనూ లేకపోతే వీటిలో ఉంటారు. అంటే ఏంటి 4th హౌస్ అంటే రైతులు, అంటే వ్యవసాయం చేసేవారు, భూమికి సంబంధించినటువంటి, లేదా స్కూల్స్ రిలేటెడ్, లేకపోతే లాడ్జెస్ రిలేటెడ్, అంటే లాడ్జ్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అది అంటే విద్యా సంబంధించిన ఈ లాడ్జెస్, అంటే ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఈ యొక్క వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి కానివ్వండి, మరియు రైతులకు కానివ్వండి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కానివ్వండి, కొంచెం కేతు ప్రభావం వల్ల ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రంగాల్లో ఉండేవారు ప్రత్యేకంగా మీరు గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీకు బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఈ మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఉగాది విషయంలో కానివ్వండి, ఎందుకంటే మనకి పక్షంలో ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ వ్యయాలు, లేకపోతే రాజ్యభుజ అవమానాలు, ఏలినాటి శని, సర్పదోషాలు ఇవే చూసుకుంటుంటాం. అంటే కాలసర్పదోషం ఉంది కదా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మలు, మంచి కర్మలు, వాటి వల్ల చార్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ యొక్క సమయంలోనే ఆ గ్రహస్థితి ఉన్నప్పుడే పుడతాడు జీవుడు. ఎవరెవరికి రుణపడి ఉన్నాడో ఆ రుణాలు తీర్చుకోవడానికి, ఎవరెవరు ఈయనకు రుణపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవితంలో కలుస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మన జన్మజాతకంలో లగ్నాన్ని ముందుగా పరిశీలన చేసుకోవాలి. అంటే మన లగ్నరీత్యా మనకి ఏ పూర్వజన్మ కర్మ వల్ల ఇది జన్మించాం. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, వాళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఈ ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ద్వారా ఇరుక్కుపోతుంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. అదే వృషభం అనుకోండి, మీకు గురువులతో తెలియకుండానే గురువుల వల్ల యొక్క శాపం అనుకోండి, లేకపోతే
అంటే ఏదైనా గురు సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంటది వాళ్ళకి. వాళ్ళ లైఫ్ అంతా గూడా. మిథునం అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు. దానివల్ల వీళ్ళు వీళ్ళు పూర్వజన్మ కర్మలో ఇరుక్కుంటారు. కర్కాటకం అనుకోండి. వీళ్ళకి ఎంతసేపు ఏందంటే మదరు, ప్రాపర్టీ వీటి నుంచే కనెక్టివిటీ ఉంటుంది పూర్వజన్మ కర్మంతా గూడా. అదేవిధంగా సింహం జీవిత భాగస్వామి, బిజినెస్‌లు వీటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ కర్మ. అంటే వీటికి మీరు పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా కన్య అనుకోండి. ఇక్కడ కూడా ఏంటంటే కాస్త మదరు, ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ వీటితో ఉంటుంది. తుల అనుకోండి ఉదాహరణకి. ఇక్కడ కూడా కొంతవరకు మీకు ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గురువులతో ఇబ్బంది. అంటే ఇబ్బంది అనుకోండి, మంచి అనుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వృశ్చికానికి అయితేనేమో షేర్ మార్కెట్, ధనస్సుకి అయితే వివాహ సంబంధించిన విషయాలు, మకరానికి అయితేనేమో భూ సంబంధించినటువంటి వ్యవహారాలు, కుంభానికైతే మరలా మదర్‌తో ఉండేటువంటిది, ఎమోషన్స్‌తో ఉండేటువంటి కనెక్టివిటీ, మీనం అయితేనేమో తండ్రితో. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్‌లో పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయ్యి ఉంది, ఏం కర్మ తీర్చుకోవడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక రెండో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ధనం సంపాదించలేకపోతున్నాం. అసలు మీ ధనాధిపతి ఎవరు? దాని యొక్క కండిషన్ ఎలా ఉంది? ఏ రెమెడీ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్‌గా గ్రోత్ బాగుంటుంది? సిబ్లింగ్స్‌తో ఎందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయి? థర్డ్ హౌస్. అదేవిధంగా ప్రాపర్టీ ఏ ఫేసింగ్ కొనుక్కోవాలి? ఎప్పుడు కొనుక్కోవాలి? ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిది? అసలు మీ పేరు మీద కొనొచ్చా లేదా? సంతాన అభివృద్ధి పంచమ స్థానం. అదేవిధంగా రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సిక్స్త్ హౌస్. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు? ఎప్పుడు వివాహం చేసుకోవాలి? ఏది రైట్ టైం అసలు వివాహం చేసుకోవడానికి అని చెప్పేది సెవెంత్ హౌస్. అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోండి, తండ్రి యొక్క తత్వము, తల్లి యొక్క తత్వం అనుకోండి, కెరియర్‌లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకోండి. అదేవిధంగా బిజినెస్‌లో ఎదగాలంటే అసలు మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని, లేకపోతే విదేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా, ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్‌లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలేసి ఏదో గోచారంలో ఏలినాటి శని వచ్చేసింది, లేకపోతే అది బాలేదు, ఇది కేవలం 5-10% మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే ఆ 5-10% కూడా మీరు ఎందుకు రిస్క్‌లో పడాలి అనే దాంతో ఈ గోచారం ఎలా ఉంది, ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ జన్మజాతకము, మీ పర్సనల్ చార్ట్‌లో లగ్నం నుంచి 9 గ్రహాలు 12 భావాల్లో ఎక్కడెక్కడ స్థితి పొందాయి, దాని మూలంగా ఎలాగా. సరే కొంతమందికి జాతక చక్రం ఉండదు, అప్పుడు ఏం చేయాలి? సింపుల్‌గా ఏం లేదు. ఉదయము, సాయంత్రము లలిత చేసుకోండి. మీ జాతక చక్రంలో ఉండే దోషాలను అమ్మవారే తిరిగి రాస్తుంది. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక్క నామం పట్టుకోండి మీరు రెగ్యులర్‌గా చాంటింగ్ చేసిన, ఆ ఒక్క నామము పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలని దగ్ధం చేస్తుందట. కాబట్టి ఇలాగైనా చేయండి. కనీసం శ్రీమాత్రే నమః. లేదంటే నాకు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉంది. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. హెల్త్ బాలేదు. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. ఇలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క దీన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక నామం చేసేటప్పుడు పర్టికులర్‌గా ఏంటంటే మనసుతో చేయండి. ఇది నాకు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరుతుంది, పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అనేటువంటి మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు కనెక్ట్ అవ్వకపోతే మీరు ఆ నామం చేసినప్పుడు రావాల్సినంత పూర్తి ఫలితం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే వాస్తు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు వాస్తుపరంగా ఎలా ఉంది? ఉత్తరంలో ఏమైనా బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయా? ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి? ఇవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయండి, తెలుసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాలు, మూఢనమ్మకాలు కాదు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి డాక్టర్స్ కావచ్చు, ఇంజినీర్స్ కావచ్చు, లేకపోతే మనకి మెకానిక్ వెళ్తే బండి వెహికల్ చేసి రిపేర్ చేసేవాడు కావచ్చు. వాడు సరిగ్గా పూర్తిగా తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఒకదానికొకటి చేస్తాడు. అలాగే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.